ఈ గుడిలో దేవుణ్ణి చూడటానికి 3 రాష్ట్రాల నుంచి జనం. అదే స్పెషల్. అడవి మార్గాన నివసించే ప్రజలకు దారి తెలియని సమయంలో సునాయాసంగా దారి చూపించే భగవంతుడే ఈ ఈశ్వరుడని ఆనాటి భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి శ్రీ మార్గసాహేశ్వర స్వామి ఆలయంగా పేరొందినది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. ఇలాంటి ప్రత్యేకత మరో ఏ ఆలయంలో లేదని భక్తులు చెబుతున్నారు. నవగ్రహాలు, శివుడి లింగం ఒకే చోట ఉండటం ఇక్కడ ప్రధాన ప్రత్యేకతని భక్తులు కొనియాడుతున్నారు. అరుదైన మహిమ గల చరిత్ర. ప్రధానంగా దేవాలయాలు ఉన్న చోట దేవమూలలో నవగ్రహాలు ఉండటం చాలా చోట్ల గమనించి ఉంటాం, అదే విధంగా చూసింటాం. లేకుంటే వాస్తు కోసం ఆలయంలో ఏదో ఒక మూలన ఉండటం చూస్తుంటాం. నవగ్రహాలు ఉన్న చోట వినాయకుడు విగ్రహం ఉండటం అది విదితమే. కానీ చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల గ్రామంలో శివలింగం, నవగ్రహాలు ఒకే చోట ఉన్నాయి. దైవ దర్శనం కోసం ఈ ఆలయానికి వచ్చిన భక్తులు చూసి అవాక్కయ్యారు. ఎక్కడ లేని వింత ఇక్కడ చోటు చేసుకుందని అనుకుంటున్నారు. ఇక్కడి మహిమ ఏందంటే ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకున్న కుటుంబాలు సుఖసంతోషాలతో చీకు చింత లేకుండా ఉంటారని స్థానిక గ్రామాల భక్తులు చెబుతున్నారు. ఈ దేవుణ్ణి దర్శించుకుని స్మరిస్తే ఖచ్చితంగా ఉన్నత స్థానం అధిరోహించడం తథ్యం. మరో మహిమ కూడా ఈ ఆలయంలో నెలకొన్నది. ఆ మహిమే పంచలింగాలు. శ్రీ మార్గ సాహేశ్వర స్వామి మర్కతోలి తూర్పు వైపు కొలువు తీరారు. వీరికి అభిముఖంగా పంచలింగాలను ఆనాడు చోళుల పరిపాలన కాలంలో కుచ్చంగ చోళుడు నిర్మించిన ఆలయంగా ప్రాచీన ఆలయం చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. ఆలయం ఎదుట పురాతనమైన చరిత్ర ఆనవాళ్లు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నది. నేడు ఆలయంలో సోమవారం పూజలు, పెళ్లిళ్లు చాలా వైభవంగా జరుగుతున్నాయి. మనసులో తలుచుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతున్నది. కొంతమంది దాతలు సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతున్నది. నేటి తరానికి చరిత్ర అన్న, చరిత్ర గాథాలన్న గుర్తుండేలా కొంతమంది దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభంపై ఆనాటి కళాకారులు చెక్కిన ప్రతిభ మహా అద్భుతం. నేటికి చెక్కు చెదరకుండా ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్నది. వీటిని తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయం ఎదుట పెద్ద తులసి కోట కూడా ఉన్నది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.